అంటే సుజనా చౌదరి గారు పార్లమెంట్లో ఒక సీట్లో నిలబడి స్పీకర్ను ఉద్దేశించి అధ్యక్ష అంటం వేరు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నిలబడి అదే సుజనా చౌదరి గారు అధ్యక్ష అంటం వేరు కదా. అది మంచి అవకాశం కదండి. 12 సంవత్సరాలు అక్కడ చేశాను నేను. ఇక్కడ ఒక 5 సంవత్సరాలు ప్రజలు నాకు అవకాశం కల్పిస్తారని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రజల దీవెనలతో డెఫినెట్గా నేను గెలిచి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ చేసి రాష్ట్రానికి నా మీద నాకు గట్టి నమ్మకం ఉంది. నన్ను చూసిన గత 15-20 ఏళ్ళ నుంచి చూసిన ప్రజలకు కూడా డెఫినెట్గా అదే నమ్మకం నా మీద ఉందని నాకు నమ్మకం. అంటే మిమ్మల్ని ఎమ్మెల్యేగా పోటీ చేయించడంలో బీజేపీ స్ట్రాటజీ అదంతా. స్ట్రాటజీ అంటే భారతీయ జనతా పార్టీ కొంతమందిని ఎమ్మెల్యేగా పంపాలనుకున్నారు. ఎస్ సార్. డెఫినెట్గా నేను అది వాళ్ళు నాకు చెప్పినప్పుడు నా రాజకీయ గురువు అని ఎప్పుడూ చెబుతా చంద్రబాబు నాయుడు గారు ఆయన సలహా కూడా తీసుకొనే నేను ఈ రంగంలో దిగుతా ఉన్నాను. ఓకే, అంటే విజయవాడ వెస్ట్కి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు 2 సార్లు రాజ్యసభకి ఎన్నికయ్యారు. అది పరోక్ష ఎన్నికలు. నేరుగా ప్రజల ఓట్లతో పార్లమెంట్లో అడుగు పెట్టలేదు. ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేల ఓట్లతో మీరు పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇప్పుడు రేపటి నుంచి ప్రజలతో ముఖాముఖి గెలవాల్సి ఉంటుంది. ప్రజల కష్టాలు వినాల్సి ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగటానికిను పరోక్ష ఎన్నికల్లో గెలవడానికి చాలా తేడా ఉంటుంది. ఎలా ఫేస్ చేయబోతున్నారు రేపటి నుంచి? అది తేడా మాత్రమే కానీ నేను ఎప్పుడూ కూడా రాజ్యసభలో అడుగు పెట్టినప్పుడు కూడా ప్రజా సేవలోనే ఉన్నాం. ఎవరు వచ్చినా సరే నా డోర్లు ఎప్పుడూ ఓపెన్గానే ఉన్నాయి. ప్రతి ఫోను నేను ఎత్తుతానే ఉన్నాను. అందరితో అనేక సమస్యలు రాష్ట్రం మొత్తం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళు చేసేవారు ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ప్రజలు డైరెక్ట్గా ఉంటే ఒక పద్ధతి పెట్టి సిస్టమ్ పెట్టి ప్రజల సమస్యల్ని సాల్వ్ చేయడానికే కదా ప్రజాప్రతినిధులు ఉన్నది. కాబట్టి వెస్ట్ నియోజకవర్గానికి మహర్దశ పట్టే విధంగా నేను చేయగలనని నాకు నమ్మకం ఉంది. ప్రజలతో మమేకం అయితే అది కూడా మంచి అవకాశం కదా.